హాయ్ గర్ల్స్. హాయ్ అంజలి గారు. ఏంటి అంజలి గారు డల్గా ఉన్నారు? అందుకేగా నీ కాల్ చేసింది. ఏమైంది? అంజలికి చిన్నప్పటి నుంచి క్యాథరిన్, సంజన అని ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ముగ్గురు వాళ్ళ లైఫ్లో ఏ అకేషన్ వచ్చినా మిస్ అవ్వకుండా అటెండ్ అవ్వాలనుకున్నారు. బట్ ఈరోజు ఆఫ్టర్నూన్ కేరళలో క్యాథరిన్ మ్యారేజ్, ఈవినింగ్ జోధ్పూర్లో సంజనాకి డెలివరీ. మధ్యలో తిన్నొప్పులు పడుతుంది అంతేగా? అంతేగా ఏంటి, ఒకటి ఇండియాకి ఆ చివరుంది, ఇంకోటి ఈ చివర. చివరా అని మొదలు పెట్టకపోతే మొదట్లో ఉండిపోతామండి. కానీ ఎలా? ఇద్దరిని సాటిస్ఫై చేయలేవు కాబట్టి చెరో సారీ చెప్పి ఊరుకోమన్నారు డాడీ. ఆయన కూడా వదిలేయండి, మిమ్మల్ని నేను తీసుకెళ్తాను. ఓకేనా? రియలీ? కానీ ఎలా? చార్టర్డ్ ఫ్లైట్. అవును సార్, పెద్ద కాంట్రాక్ట్, అర్జెంట్గా వెళ్ళాలి. అర్థమైందిరా, మీరు కోట్లలో నొక్కేస్తూ నాకు లక్షల్లో ముష్టి పడేస్తున్నారు అంతేగా? లేదు సార్, ఇందులో మీకు పెద్ద అమౌంట్ వస్తుంది. ఎలా? నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను సార్. ఆ అమ్మాయి నన్ను ప్రేమించాలంటే ఫ్లైట్ కావాలి సార్. నేను అడిగింది ఫ్లైట్ గురించి కాదు, షేర్ గురించి. అంటే అమ్మాయి బాగా డబ్బున్న అమ్మాయి సార్. ఎవరా అమ్మాయి? బాయ్ గారు అమ్మాయి అనుకోండి. భాయ్ గారు అమ్మాయి ఏంట్రా? అంత డబ్బున్న అమ్మాయి సార్. ఓహో. ఆస్తి నా చేతికి వచ్చాక సగం మీకేగా. నీ అంత ఫాస్ట్ గా ఉన్న ఫ్యాన్ ని ఫాస్ట్ లో కూడా చూడలేదురా. థ్యాంక్ యూ సార్. రఘురామరాజు గారండి, పర్సనల్ ఫ్లైట్స్, పవర్ ప్లాంట్స్ ఉన్నాయి, మన క్లయింటే. ఓకే. హలో రాజు గారు, నేను డిప్పులు మాట్లాడుతున్నా. ఓ చార్టర్డ్ ఫ్లైట్ అర్జెంట్ గా కావాలండి. మన భాయ్ గారి పర్సనల్ మనిషి. ఎవరతను? అల్లుడు. ఏంటి అల్లుడా? అంటే అల్లుడు అనుకోండి. సరే అరేంజ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్, నీ పని అయిపోయిందిరా. థ్యాంక్ యూ సార్. రై, థ్యాంక్ యూ సార్ అని వెళ్ళిపోతున్నావు ఏంటి? ఫ్లైట్ పేమెంట్ 3 lakhs నాకే కట్టాలి. ఓ గంటలో పంపిస్తాను. అవతల అమ్మాయి వెయిటింగ్ సార్. ఆ అమ్మాయిని మాత్రం వదలకు రోయ్. వదలను సార్. వీడిని బాగా పిండాలి. పిండుతా. నమస్తే సార్, వెల్కమ్. థ్యాంక్స్. లోపల అరేంజ్మెంట్స్ అంతా రెడీ బాబు. రైట్. వీడు ఇంగ్లీష్. వావ్, థ్యాంక్ యూ సో మచ్. అప్పుడేనా? ఇంకా చాలా ఉంది. గిఫ్ట్. ఎందుకు? పెళ్ళికెళ్తే ఈ డ్రెస్ ఏంటి అంజలి? చాలా సర్ప్రైజెస్ ఇస్తున్నావు. థ్యాంక్ యూ. Daniel and Catherine, will you honor each other as man and wife for the rest of your lives? I will. Daniel, do you accept Catherine as your wife? Yes, I do. Catherine, do you accept Daniel as your husband? Catherine. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదే, తనకి. తన వల్లే రాగలిగాను. మీ పెళ్ళని చెప్పారండి. మీకు ఏ గిఫ్ట్ తీసుకురావాలని ఆలోచించి మీ ఫ్రెండ్ గిఫ్ట్ తీసుకొచ్చేసాను. దిస్ ఇస్ ద బెస్ట్ గిఫ్ట్ ఆఫ్ మై లైఫ్, యు నో. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. అంజలి, కంగ్రాచులేషన్స్. క్యాథరిన్ మ్యారేజ్కి వెళ్ళావా? వెళ్ళాను. వెళ్ళావా? అక్కడికెళ్ళి ఇక్కడికెలా? తనే తీసుకెళ్ళాడు, తనే తీసుకొచ్చాడు. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. నువ్వు నాకు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చావు తెలుసా? ఎవరే ఇతను? నా వుడ్ బి.
సీనుగాడు గురించి మాట్లాడకండి, వాడు పెద్ద చీట. అవునే, అసలు నువ్వు నా పెళ్లికి రావేమో అనుకున్నాను. నిన్ను తీసుకొచ్చి చాలా చీట్ చేశాడు. నా డెలివరీకి నేను తీసుకొచ్చి ఇంకా పెద్ద తప్పు చేశాడు కదా. ఏంటే మీరు వాడి ఫ్రెండ్సా నా ఫ్రెండ్సా? నీ ఫ్రెండ్స్ మేలే, వదిలే. సరే, ఈ రోజు ప్రోగ్రామ్ ఏంటో చెప్పు. ఐ హావ్ అరేంజ్డ్ ఎ బిగ్ రైడ్ మనందరికి. హే, పెళ్లి కూతుర్ని చేసిన తర్వాత బయటికి వెళ్ళకూడదు కదే. ఇది డమ్మీ పెళ్లి, నాకంటే మీరు ఎక్కువ సీరియస్ గా తీసుకోవద్దే. ఓకే, కమ్ లెట్స్ హావ్ ఫన్. వెల్కమ్. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మేమే రమ్మన్నాం. అంజలి, నీ కథంతో ప్రాబ్లం ఉంది, మాకేం లేదు. ఇది కూడా నీకు ప్రాబ్లం అయితే చెప్పు, వెళ్ళిపోదాం. అక్కర్లేదు, జస్ట్ స్టే అవే ఫ్రమ్ హియర్. ఇప్పుడు నీ చంకేమైనా ఎక్కానండి నేను. షట్ అప్. అబ్బా ఆపుతారా, రావే పోదాం. కమా. అమ్మో, ఇంత డెప్తా, నా వల్ల కాదు. ఏ ముసలాళ్ళు చేస్తారు ఇది. సరే, ఫస్ట్ నేను చేస్తాను, తర్వాత మీరు చేయండి. ఓకే? హే అంజలి, కేర్ఫుల్, బీ కేర్ఫుల్. ఇట్స్ ఓకే. అంజలి, జాగ్రత్త, బీ కేర్ఫుల్. ఇట్స్ ఓకే. Oh God! Rope is not tight! Hey! Oh, thank God. Hey, are you mad? You might have died. చావలేదు కదా. థ్యాంక్ యూ సీను. ఏ సేఫ్టీ లేకుండా అలా దూకేసావేంటి? ఆ క్షణంలో నేను నా గురించి ఆలోచించలేదు, అంజలి గురించి ఆలోచించాను. అయినా తను పోయిన తర్వాత నేను మాత్రం ఉండేం చేస్తాను? సీను, ఇంతకాలం నీ మీద ఉన్న ప్రేమని అసహ్యంగా మార్చుకోవాలని ఎంతో ట్రై చేశాను, కావాలని హేట్ చేశాను, కానీ నా వల్ల కాలేదు. ఐ లవ్ యూ సీను. అంజలి, ఇది నిజమే కదా? ఏంటలా అంటావు? అంటే ఈ బాబా బ్యాచ్, ఈ డమ్మీ పెళ్ళి అంతా అబద్ధం తెలిస్తే మళ్ళీ ఏదబద్ధమైనా పర్లేదు, నీ లవ్ మాత్రం నిజమని నాకు అర్థమైంది. అయితే అదంతా నా సెటప్పే. వాట్? అవును, ఎవడో గొట్టంగా నేను పెళ్లి చేసుకుంటుంటే చూస్తూ ఉండాలా? అందుకే అదంతా. ఇంతేనా? నేను తెలుసుకోవాల్సినవి ఇంకేమైనా ఉన్నాయా? ఉన్నాయి, అవి నేను చెప్పడం కంటే నువ్వు తెలుసుకుంటేనే బాగుంటుంది. అక్కర్లేదు, నీ గురించి తెలుసుకున్నా అచ్చాలు. నాకు ఇంకేం తెలియకపోయినా పర్లేదు. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. సీను, అరే సీను. డింపుల్ గారు తలపేయండి, ఎవరైనా చూస్తారు. ఏంటమ్మా, నేను చూసినా పర్వాలేదా? అయినా డమ్మీ పెళ్లి ఇంత సీరియస్ గా తీసుకోవడం ఏం బాగలేదు. డమ్మీ పెళ్ళని ఎవరు సార్ మీకు చెప్పింది? అదే లుంగీ బాబా. అవును, వాడు డమ్మీయే కదా. డింపుల్ గారు, ఇది డమ్మీ పెళ్లి కాదు, లవ్ మ్యారేజ్ అండి. లవ్వా? అది ఎప్పుడు జరిగింది? మీరు చార్టెడ్ ఫ్లైట్ ఇప్పించినప్పుడే జరిగింది. ఓహో, భాయి గారి కూతురు అనుకోండి అన్నావు, ఇప్పుడు కన్ఫర్మ్ చేసావు అన్నమాట. చెప్తా నీ పని. తలిపేసుకొచ్చామంటే ఎవరైనా చూసేస్తారు. అర్జెంటుగా ఈ మ్యాటర్ భాయి గారికి పోస్ట్ చేయాలి. దోస్త్, ఈ పెళ్ళవగానే మనం ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాం. ఏ పెళ్లి డాడ్? డమ్మీ పెళ్ళా? కాదురా, ఒరిజినల్ నీ పెళ్ళి. చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది డాడ్. ఒక్కరోజు ఆగరా, అన్ని కన్ఫ్యూజన్లు పోతాయి. దోస్త్, నా దగ్గరున్న నీ 250 crores-కి నేను ఇంకో 250 crores కలిపి షార్జాలో ఒక పెద్ద ప్రాజెక్ట్ ప్లాన్ చేశా.
డీలోకేనా సార్ 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 ఏయ్, మాట్లాడుతున్నాను కదా. అంటే పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి ఫోన్ సార్. పవన్ కళ్యాణా? పవన్ కళ్యాణ్ అవును సార్, నా కర్మగాలి మీతో ఏదో అర్జెంట్గా మాట్లాడాలంట. ఏదో ఇంపార్టెంట్ ఇష్యూ అయి ఉంటుంది. వెళ్ళి మాట్లాడు. రండి సార్, తొందరగా రండి సార్. రండి సార్, రండి సార్. ఆగరా, పవన్ కళ్యాణ్ దగ్గర నీ నంబర్ ఎలా రా? నెంబర్ లేదు గింబర్ లేదు సార్. సార్ సార్ ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకోండి సార్. ఏమైందిరా? వాళ్ళు నన్ను బాగా దెబ్బేశారు సార్. ఇక్కడ జరుగుతున్న పెళ్ళి ఒకటే డమ్మీ కదా సార్. ఆ సీనుగాడు, ఆ లుంగీ బాబా, వాళ్ళ బ్యాచ్ అంతా డమ్మీ సార్. ఫోన్ లేరా, నేను మాత్రం ఒరిజినల్ అయింది. సార్ ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? నేను డమ్మీనే. మరి ఒరిజినల్? నువ్వు రోజు కరెంట్ వేస్ట్ చేస్తుంటావుగా, వాడే. ఈ విషయం బయట ఎవరికైనా చెప్పావనుకో, చంపేస్తారు. బయట చెప్పుకునే మ్యాటర్ ఇది. వాడికేమో కరెంటు పెట్టాను, పిచ్చిగా మాట్లాడాను, తిట్టాను. వాడు ఇప్పుడు బయటకు వస్తే నన్ను ఏం చేస్తాడు ఏంటో. ఇదైనా కరెక్టేనా? దీనికేం లోపం లేదు. ఏంటో ఏం చేస్తాడు.